పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మృతి చెందడం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అయితే రేవతి కూతురు శాన్విక తన తల్లి అన్నయ్య గురించి చెప్తున్న మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా ఓ మీడియా ప్రతినిధికి ఆ చిన్నారి చెప్పిన మాటలు గుండెల్ని పిండేస్తున్నాయి. అమ్మ ప్రతిరోజు నాకు అన్నయ్యకు అన్నం తినిపించేది, బాగా చదువుకోవాలని చెప్పేది, స్కూల్ కి ట్యూషన్ కి తప్పకుండా వెళ్లాలని చెప్తుండేది. మా అమ్మ ఊరికి వెళ్ళింది, ఇక రాదు. మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, నెల రోజుల తర్వాత వస్తాడు. అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్ కి వెళ్తామని ఆ చిన్నారి శాన్విక చెప్పింది. ఆ పాప చెప్పిన మాటలు అందరినీ భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అనంతరం థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి కూడా తెలిసింది. శుక్రవారం అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హైకోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వేయగా న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం కూడా అందించారు.